నా పేరు డాక్టర్ వైష్ణవి. నేను న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ కన్సల్టెంట్ అండ్ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా. మనము పెట్ సిటీ అనే స్కాన్ గురించి మాట్లాడుకుందాము. న్యూక్లియర్ మెడిసిన్లో మనకు 2 మేజర్ మోడాలిటీస్ ఉంటాయి, అంటే 2 మేజర్ డివిజన్స్ ఉంటాయి. ఒకటేమో గామా స్కాన్తో చేసే స్కాన్స్, ఇంకొకటేమో పెట్ సిటీ స్కాన్స్. మనము ఇక్కడ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో ఇప్పుడు మనకు అడ్వాన్స్ 4D పెట్ సిటీ మెషిన్ ఉంది. దాంతో మనం పెట్ సిటీ స్కాన్స్ చేస్తున్నాం. FDG పెట్ సిటీ స్కాన్స్ అనేవి మనం రెగ్యులర్గా చేస్తున్నాం. FDG పెట్ సిటీ కాకుండా మనము F18 బోన్ స్కాన్స్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట రెగ్యులర్గా. ఇప్పుడు నేను FDG పెట్ సిటీ గురించి మీకు కొన్ని వివరాలు చెప్పబోతున్నాను. FDG పెట్ సిటీ అనేది FDG అనేది ఒక రేడియో ట్రేసర్ అంటాం. అంటే దాంట్లో కొద్దిగా రేడియో యాక్టివిటీ అనేది ఉంటుంది మనం ఇచ్చే మెడిసిన్లో. ఈ రేడియో యాక్టివిటీ చాలా తక్కువ మోతాదులో ఇస్తాము. అది కూడా పేషెంట్ యొక్క బాడీ వెయిట్ మరియు హైట్ మరియు వాళ్ళ జెండర్ బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ వయస్సు కూడా కన్సిడరేషన్లో తీసుకుని మనము దాన్ని క్యాల్కులేట్ చేసి ఇస్తాం. సో FDG ఇచ్చే ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవేమంటే మనం ఫస్ట్ ఒక 4 గంటల పాటు ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండగలగాలి. FDG అనేది గ్లూకోజ్తో పాటు కొద్దిగా రేడియో యాక్టివిటీ ఉండే ఇంజెక్షన్. సో నార్మల్గా మనం తినే ఆహారంలో కూడా అన్నీ అరిగిన తర్వాత ఆఖరికి గ్లూకోజ్ కానీ మన రక్తంలో అబ్జర్బ్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ మన ఇచ్చే ఇంజెక్షన్లో ఉన్న గ్లూకోజ్ 2 అడ్డుపడకుండా ఉండాలి కనుక మనము ఒక 4 గంటల పాటు ఏమీ తినకుండా రమ్మని చెప్పి అడుగుతాం పేషెంట్స్ అందరినీ కూడా. తిన ఆహారం ఒక్కటే కాదు, పాలు, కాఫీ, టీ, జ్యూసెస్ ఇవన్నీ కూడా మనము తీసుకుంటే స్కాన్ మనకు మంచిగా రాకపోవచ్చు. ఇంకొకటి ఏమంటే పేషెంట్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఒకవేళ వాళ్ళ మందులు ఏదైనా వాడుతూ ఉండే కనుక మనకు ముందుగా తెలిపితే దాంట్లో ఏదైనా వాడాల్సింది ఆపేయడం ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఆ 2 రోజుల పాటు ఏమన్నా మందులు ఆపాల్సి ఉంటుందా అని మనం చెప్తాం. ఎగ్జాంపుల్, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ యూజువల్గా టాబ్లెట్స్ వాడే వాళ్ళల్లో మెట్ఫార్మిన్ అనే ఒక మందు ఉంటుందన్నమాట. ఈ మందు వచ్చేసి మనకు పేషెంట్ స్కాన్ చేసినప్పుడు పేగుల్లో ఈ మందు అనవసరంగా వెళ్ళడం గురించి కూడా చూస్తూ ఉంటాం అనమాట. దాన్ని మెట్ఫార్మిన్ మీడియేటెడ్ అప్టేక్ అంటాం. ఇది మనకు దీనివల్ల ఒకవేళ పేషెంట్కి చిన్న ప్రేగులో కానీ పెద్ద ప్రేగులో కానీ ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిసింటే కనుక దాన్ని చూడడం మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఒక 48 గంటల పాటు ఈ మందుని కూడా మనం ఆపేయమని చెప్తూ ఉంటాం. అలానే ఆడవాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ పీరియడ్స్ కానీ మెన్సెస్ కానీ అది డేట్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియపరచాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఉంటే పేషెంట్స్కి మనం స్కాన్ చేయలేం, ఎందుకంటే లోపల ఉన్న పిండం చాలా డెలికేట్గా ఉంటుంది. కాబట్టి ఈ పెట్ సిటీ అనే స్కాన్ చేసినప్పుడు దీని కిరణాలు ఆ పిండం మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు. అందుకని చెప్పి మనము వాళ్ళల్లో కూడా స్కాన్ చేయలేం. సో ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనము ముందుగా స్కాన్కి వెళ్తాం. స్కాన్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే పెట్ సిటీ అసలు ఎవరిలో చేస్తారు, క్యాన్సర్ ఉన్న వాళ్ళకైనా లేకపోతే వేరే వాళ్ళకి కూడా చేయొచ్చా? FDG పెట్ సిటీ అనేది క్యాన్సర్కి కాదు వేరే కారణాలకి కూడా చేస్తామన్నమాట. కొంతమంది పేషెంట్స్లో ఒక రీజనల్ అంటే ఒక శరీర భాగంలో ఒక భాగం మాత్రమే కూడా మనము ఫోకస్ చేసి స్కాన్ చేస్తామన్నమాట. ఉదాహరణకు బ్రెయిన్ పెట్ సిటీ అంటాం. అంటే కొంతమందికి ఒకవేళ వాళ్ళ బాడీ బిహేవియర్లో మార్పులు ఉండగా లేకపోతే మెమరీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే న్యూరాలజిస్ట్ వాళ్ళకి అవసరము అనిపిస్తే FDG పెట్ సిటీకి పంపిస్తారు. డిమెన్షియా అంటాం. సో యూజువల్గా ఏజ్తో పాటు కూడా అది వస్తుంది. ఇలాంటి వాళ్ళలో అది ఎందుకు వస్తుంది అలాంటి కనుక్కోవడానికి కూడా మనం పెట్ సిటీ చేస్తాం. ఇంకొకటి ఏమో కార్డియాక్ పెట్ సిటీ అంటాం. కార్డియాక్ పెట్ సిటీ అంటే దాంట్లో మనము బ్లడ్ సప్లై ఎలా ఉంది హార్ట్కి, అసలు ఆ బ్లడ్ సప్లై ఒకవేళ తగ్గింటే కనుక మనం దానికి ఏమైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందా, బైపాస్ చేస్తే ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా, ఇలాంటి వివరాలు కూడా కనుక్కునేందుకు కార్డియాక్ పెట్ సిటీ అనేది కూడా చేస్తాం. సో ఈ 2 పెట్ సిటీస్ కాకుండా ఇంకొంతమందిలో ఇన్ఫెక్షన్ ఇమేజింగ్ అనేది కూడా చేస్తామన్నమాట FDG పెట్ సిటీ. అంటే ఒక ఉదాహరణకు 3 వారాల పాటు జ్వరం వస్తుంది కానీ దానికి ఎందుకు వస్తుంది తెలియడం లేదు, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఎక్కడ ఉందో తెలియడం లేదు అంటే కనుక వాళ్ళకి కూడా మనం పెట్ సిటీ అనేది చేసి ఏమైనా లోపల ఉన్న ప్రాబ్లం ఇన్ఫెక్షన్ వల్ల ఉందా లేకపోతే వేరే ఏదైనా కారణం చేత ఉందా అనేది కూడా కనుక్కోవడానికి కూడా మనం పెట్ సిటీ చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవి కాకుండా మనం యూజువల్గా ఇక్కడ చేసేది మ్యాక్సిమం కేసెస్ క్యాన్సర్ పేషెంట్స్లో చేస్తూ ఉంటాం. క్యాన్సర్ పేషెంట్స్లో మ్యాక్సిమం మనం చేసేది హోల్ బాడీ పెట్ సిటీ, అంటే తల నుంచి తొడల వరకు చేస్తామన్నమాట. ఈ స్కాన్ చేసినప్పుడు పేషెంట్కి మనము ఒక 20 నిమిషాల పాటు స్కాన్లో పడుకుంటారు, టేబుల్ మీద పడుకొని ఉంటారు. చేతులు యూజువల్గా తల పైకి ఎత్తుకుని పెట్టుకోమని చెప్తాము. ఎందుకంటే దానివల్ల ఈ బాడీ పార్ట్స్ అనేది అంతా కూడా మనకు క్లియర్గా స్కాన్లో కవర్ అవుతాయి అన్నమాట.
ఇది చేసినప్పుడు మనం ఫస్ట్ ఎఫ్డిజి ఇంజెక్షన్ అనేది ఎలా ఇస్తామో ఒకసారి చెప్తాను. ఇంజెక్షన్ ఇచ్చే ముందు దీని తయారీ మన దగ్గర ఇక్కడ ఈ హాస్పిటల్లో కాదు. ఈ తయారీ యూజువల్గా సైక్లోట్రాన్ అనే ఒక పెద్ద పరికరంలో చేయబడుతుంది. అది కొన్ని హాస్పిటల్స్లో ఇన్ హౌస్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్స్లో వేరే చోట ఒక చోట తయారు చేసి మనకు పంపిస్తారు. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది కావాలి అనే దాన్ని బట్టి కూడా మనము ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనము చెప్తే వాళ్ళు పంపిస్తారు యూజువల్గా. సో ఈ ఎఫ్డిజి అనేది ఇచ్చినప్పుడు పేషెంట్కి ఒక ఐవీ క్యాన్యులా పెడతాం. చేతిలో యూజువల్గా ఐవీ క్యాన్యులా అనేది పెడతాం, ఇంట్రావీనస్ క్యాన్యులా, అది మామూలుగా అందరికీ పెట్టేది. దాని ద్వారా ఎఫ్డిజి అనేది ఇస్తాము. దాని తర్వాత పేషెంట్స్ ఐవీ కాంట్రాస్ట్, అంటే ఈ కాంట్రాస్ట్ అనేది ఏం చేస్తుందంటే బ్లడ్లోకి వెళ్ళి యూజువల్గా అది కూడా ఎన్హాన్స్మెంట్ అంటాం, అంటే ఇంకొంచెం మెరుగుపరిచేలాగా చేస్తుంది ఇమేజ్ని, మనకు అర్థమయ్యేందుకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ ఎఫ్డిజి అండ్ కాంట్రాస్ట్, ఐవీ కాంట్రాస్ట్ రెండు సేమ్ ఐవీ క్యాన్యులా ద్వారానే ఇస్తాం. ఇదొక్కటి మాత్రమే పేషెంట్కి నొప్పి కలిగించే ఇష్యూ మొత్తం స్కాన్లో, మిగిలిందంతా కూడా నొప్పి ఏమీ ఉండదు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎఫ్డిజికి ఏమీ ఉండదు. దీని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఎఫ్డిజి యూజువల్గా చాలా ఎసెప్టిక్ కండిషన్స్లో రెడీ చేస్తారు. మనకు వచ్చే ముందుకు దాని క్వాలిటీ కంట్రోల్ అంతా చెక్ చేసి, క్వాలిటీ అష్యూరెన్స్ చేసి అంతా కరెక్ట్గా ఉందంటేనే మనము దానికి పంపిస్తారు, మరియు మనం కూడా ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఎఫ్డిజి ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పేషెంట్ హైట్ వెయిట్ చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అవన్నీ మనం హిస్టరీ డీటెయిల్స్ తీసుకుంటాము. ఆ తర్వాత ఎఫ్డిజి అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఇచ్చిన తర్వాత మనము ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు వరకు మనము పేషెంట్ని వెయిట్ చేయమని అడుగుతాం. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఏమవుతుంది అంటే ఎఫ్డిజి మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మొత్తం ఫస్ట్ బ్లడ్లో కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన ఎఫ్డిజి నిదానంగా ఒక్కొక్క ఆర్గన్ నుంచి క్లియర్ అయిపోతూ కిడ్నీస్ అంటే కిడ్నీస్ నుంచి మూత్రంలో యూరినరీ బ్లాడర్లో వెళ్ళి అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో మనం అందుకని పేషెంట్స్ యూజువల్గా నీళ్ళు బాగా తాగమని మనం ఎంకరేజ్ చేస్తాము. అట్లీస్ట్ ఒక 2 లీటర్ల వరకు నీళ్ళు తాగమని ఎంకరేజ్ చేస్తాము. ఆహారం ఏం తీసుకోకూడదు, కానీ నీరు వారు ఎంత తాగితే వారి బాడీకి అంత మంచిది. తాగిన నీరు ద్వారా మూత్రంలో ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఏం మాట్లాడకుండా ఉండాలి, అలానే ఒక చోట కూర్చోమని అడుగుతాం. ఎందుకంటే ఏదైనా పనులు చేస్తే మన బాడీలో మసిల్స్ కూడా యాక్టివ్ అవుతాయి కాబట్టి ఆ మసిల్స్లో కూడా ఎఫ్డిజి అనేది వెళ్తుంది. సో అది మనకు అవసరం లేదు. మన స్కాన్లో మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఎక్కడన్నా ప్రాబ్లం నిజంగా ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ అనేది ఎక్కడ ఉంది, ఎంతవరకు ఉంది, అసలు లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఉందా లేదా, ఇలాంటి వివరాలు కనుక్కోవడానికి చేస్తాం. కాబట్టి మనకు పేషెంట్స్ని కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఫాలో అయితే మనకు స్కాన్ క్వాలిటీ కూడా బాగుంటుంది, మనకి ఇంటర్ప్రిటేషన్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఎఫ్డిజి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 45 minutes to 1 hour వెయిటింగ్ తర్వాత స్కాన్ అనేది పూర్తి చేస్తాము. ఇందాక నేను మీకు చెప్పినట్టు స్కానర్లో పడుకుంటారు, దాని తర్వాత చేస్తాం. దాని తర్వాత మనకి ఇమేజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చిన ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు వెయిట్ చేసిన తర్వాత చేసిన స్కాన్ ఇది ఈవిడకి ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి వచ్చారు. ట్రీట్మెంట్ తర్వాత రెస్పాన్స్ గురించి వచ్చారు. సో ఈవిడ ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కంప్లీట్ రెస్పాన్స్ ఉంది. అయితే మనకు ఇచ్చిన ఎఫ్డిజి వెళ్ళేది బ్లడ్లో, అంటే ఇదంతా కూడా మనకు కొద్దిగా కనబడుతుంది కదా బ్లాక్గా, ఇదంతా కూడా బ్లడ్ పూల్ అంటాం అన్నమాట. దీని నుంచి అంతా క్లియర్ అయిపోతుంది. ఇది కిడ్నీస్. సో కిడ్నీస్ నుంచి మనకు మూత్రం ద్వారా యూరినరీ బ్లాడర్లోకి చేరుతుంది అనమాట మనం ఇచ్చిన ఎఫ్డిజి. ఇంకొకటి ఏమంటే ఇది బ్రెయిన్లో సహజంగా కూడా బికాస్ అది చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ అండ్ ఇది హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ 2 అవయవాల్లో కూడా ఖచ్చితంగా ఎఫ్డిజి అనేది వెళ్తుంది. ఇవి కాకుండా ఇక్కడ మనకు సెలైవరీ గ్లాండ్స్ అంటాం. సెలైవరీ గ్లాండ్స్ అనే వాటి ద్వారా మనకు సెలైవా లేదా ఎంగిల్ అనేది ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో వీటిల్లో కూడా వెళ్ళడం చూస్తూ ఉంటాము. అలానే ఇది లివర్ అది కాలేయము మరియు స్ప్లీన్, ఈ రెండిట్లో కూడా మనము ఎఫ్డిజి అనేది వెళ్ళడం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎఫ్డిజి ఈ సెల్స్ అనేది లివర్ అండ్ స్ప్లీన్లో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడు రక్తంని చేస్తూ ఉంటుంది కాబట్టి స్ప్లీన్ దీంట్లో ఉంటుంది. అండ్ బోన్ మ్యారోలో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది కాకుండా మనము ఇక్కడ గొంతులో కూడా ఉంటుంది. దాంట్లో ఇక్కడ లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాల్డేయర్స్ రింగ్ అని దాంట్లో కూడా మనకు ఎఫ్డిజి ఎక్కువగా వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం అన్నమాట. ఇది కాకుండా ఒకవేళ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే కనుక మనకు దీన్ని బట్టి ఇది నార్మల్ కాబట్టి వీటిలో లేని చోట ఏమైనా ఉంటే కనుక మనం దాన్ని గమనించి దాన్ని బట్టి మనం రిపోర్ట్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇంతవరకు చూపించిన ఎంఐపి ఇమేజ్. దీని వచ్చేసి ఫ్యూజ్డ్ పెట్ సిటీ ఇమేజ్ అంటాం. అంటే దీంట్లో సిటీ మరియు పెట్ సిటీ రెండు ఒకదాని ఓవర్లాపింగ్ అయితే మనకు వచ్చే ఇమేజెస్ ఇలా ఉంటాయి అన్నమాట.
సో దీంట్లో సేమ్ మనకు కలర్ ఏదైతే మనకు ఇట్లా ఆరెంజ్గా కనబడుతుందో అదంతా మనకు FDG వెళ్తున్న ప్లేసెస్ అనమాట. మన బ్రెయిన్ ఇది వరకు మాట్లాడుకున్నట్టు బ్రెయిన్లో, మరియు ఇది మయోకార్డియం హార్ట్, దీంట్లో కూడా మరీ ఎక్కువగా వెళ్తుంది. ఇది కొంతమందిలో చాలా తక్కువ ఉంటుంది, కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇదంతా కూడా చాలా నార్మల్. అండ్ దెన్ లివర్ మరియు స్ప్లీన్, ఇది కనబడుతుండేది స్ప్లీన్, ఇది లివర్ మరియు కిడ్నీస్, అండ్ దాని కింద యూరినరీ బ్లాడర్, అంటే ఇక్కడ దీంట్లోకి వచ్చి అక్యుములేట్ అవుతుంది. దీని నుంచి పేషెంట్ మనం వాయిడ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇది బోన్ మ్యారో అంటాం, ఈ ఎముకల్లో గుజ్జు అంటాం కదా, దాంట్లో కూడా యూజువల్గా వెళ్తూ ఉంటుంది అనమాట. కొంతమందిలో జ్వరాలు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏమైనా మందులు తీసుకుంటున్నప్పుడు దీనిలో ఎక్కువగా వెళ్ళడం కూడా మనం గమనిస్తూ ఉంటాం బోన్ మ్యారోలో కూడా. FDG PET స్కాన్ ఎవరిలో చేయొచ్చు అంటే ఇండికేషన్స్ యూజువల్గా మనము క్యాన్సర్ పేషెంట్స్లో కూడా చేస్తాము, అలాగే క్యాన్సర్ లేని వాళ్ళలో కూడా మనము PET-CT అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో మనం PET-CT చేయడాన్ని యూజువల్గా 4 విభాగాల్లో విభజించవచ్చు. అంటే ఎందుకు ఫస్ట్ చేస్తున్నాం అనేది, కొంతమందిలో క్యాన్సర్ అప్పుడే ఉందని కనుక్కుంటారు. ఎగ్జాంపుల్, ఒక భాగంలో నుంచి బయాప్సీ అనేది తీసి లేకపోతే FNAC అనేది తీసి వీళ్ళలో క్యాన్సర్ ఉంది అని చెప్పి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉంది అంటే దాని స్టేజింగ్ అంటాం కదా, స్టేజింగ్ అంటే ట్యూమర్ సైజ్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ పాకింది, అలాగే లింఫ్ నోడ్స్ ఉన్నాయా లేవా, ఇన్వాల్వ్ అయ్యాయా లేదా, అయింటే ఎక్కడెక్కడ అయింది, అలానే డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ గురించి యూజువల్గా మనకు PET-CT చేయించడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఇనీషియల్ స్టేజింగ్ వర్కప్ అంటాం. దీన్ని బట్టి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది కూడా డిసైడ్ చేస్తాం అనమాట. సో దానికి హెల్ప్ అవుతుంది, వెదర్ దానికి పేషెంట్స్కి చిన్న ఆపరేషన్తో సరిపోతుందా, లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ లాంటిది ఇవ్వాల్సి ఉంటుందా, లేదా కీమోథెరపీ, ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే కొంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ ఎంతవరకు ఉంది, పూర్తిగా తగ్గిందా, లేకపోతే కొద్దిగా తగ్గిందా, లేకపోతే పెరుగుతోందా. ఇప్పుడు తగ్గింది అంటే ఆ మందులు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే పెరుగుతోంది అంటే దాన్ని బట్టి ఆ మందులు మార్చడమా ఏంటి అనేది కూడా ఆలోచించవచ్చు. సో అది రెస్పాన్స్ ఎవాల్యుయేషన్ అంటాం. 3వ పదం వచ్చేసి యూజువల్గా మనం చూస్తుండేది రీస్టేజింగ్ అంటాం. రీస్టేజింగ్ అంటే కొంతమందిలో పేషెంట్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది, ఒక 6 నెలల తర్వాత అట్లాగా మళ్ళీ పేషెంట్కి స్కాన్ చేస్తే 6 నెలలు లేకపోతే సంవత్సరం తర్వాత అప్పుడు పేషెంట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమన్నా కణతి రావడం ఏమన్నా తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ రికరెన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి, రికరెన్స్ అంటే మరలా క్యాన్సర్ రావడం అనేది కనుక తెలిస్తే ఇప్పుడు వీరిలో మళ్ళీ స్టేజింగ్ వర్కప్, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు మనకు ఇది PET-CT అనేది చేయిస్తాము. అప్పుడు మళ్ళీ ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని దాని గురించి కూడా చేస్తాం, దాన్ని రీస్టేజింగ్ అంటాం. ఇంకొకటి డిసీజ్ సర్వేలెన్స్ అంటాం. అంటే డిసీజ్ సర్వేలెన్స్ అంటే పూర్తిగా తగ్గిపోయింది, పేషెంట్ క్యాన్సర్ ఫ్రీ అయిపోయారు, ఇంకొన్ని సంవత్సరాల పాటు కూడా డిసీజ్ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మళ్ళీ ఏమైనా రికరెన్స్ అంటే వాళ్ళకు క్లినికల్గా ఏమీ లేకపోయినా అంటే ఏమీ లక్షణాలు ఏమీ లేకపోయినా కూడా స్కాన్లో ఏమైనా తెలుస్తుందా, చాలా కొద్దిగా ఉన్నప్పుడు తెలుసుకోవడానికి కూడా డిసీజ్ సర్వేలెన్స్ అనేది కూడా చేస్తూ ఉంటాం. సో ఇవి మేజర్గా మనము PET-CT చేయించడానికి క్యాన్సర్ పేషెంట్స్లో చేసే ఇవి కారణాలు. ఇవి కాకుండా అంటే ఇప్పుడు వేరే క్యాన్సర్ లేని పేషెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వారిలో మనము ఇప్పుడు యాంజియోగ్రఫీ అనేది యూజువల్గా కొద్దిగా నొప్పి ఉండే ప్రాసెస్. అంటే మన దాంట్లో క్యాథెటర్ ఉంటుంది, దాని ద్వారా రక్త సరఫరా ఎంత ఉంది హార్ట్కి అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి. అలా కాకుండా మనకు మెటబాలిజం స్కాన్ అనేది కూడా చేస్తామన్నమాట. దాంట్లో కార్డియాక్ వయబిలిటీ మెటబాలిజం అనే పేర్లు వాడతాము. దీంట్లో ఏమంటే కార్డియాలజిస్ట్కి నిజంగా వెళ్ళి బైపాస్ చేస్తే లాభం ఉంటుందా లేదా ఈ పేషెంట్కి అనే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంట్లో మనము ఏమీ నొప్పి అనేది ఉండదు, ఓన్లీ FDG ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని జాగ్రత్తలు తీసుకుని హార్ట్ మాత్రమే ఫోకస్ చేసి కూడా చేస్తాం. దానికి ప్రత్యేకమైన డయట్ ఉంటుంది, ప్రత్యేకమైన స్కాన్ విధానం కూడా ఉంటుంది. దాన్ని కార్డియాక్ ఇమేజింగ్ అంటాం. దాంట్లో అదొక్కటే కాదు, దాంట్లో మరి కొంతమందిలో అమైలాయిడోసిస్ అని, సార్కోయిడోసిస్ అని రకరకాల కారణాలతో కూడా చేయించడం మనం చూస్తూ ఉంటాం కార్డియాక్ కేసెస్. ఇలా కాకుండా బ్రెయిన్ PET-CT అంటాం. బ్రెయిన్ PET-CT అనేది కూడా ఏమంటే కొంతమందిలో డిమెన్షియా అంటే మెదడు పనితీరు తగ్గిపోవడం, ఇది యూజువల్గా వయస్సుతో పాటు కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వయస్సుతో సంబంధం లేకుండా కూడా లక్షణాలు మొదలవుతాయి. సో వారిలో దానికి ఏ రకమైన మందులు వాడాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా కనుక్కోవడానికి కూడా బ్రెయిన్ PET-CT అనేది కూడా చేస్తూ ఉంటాం. సో మన దగ్గర ఎక్కువగా రెనోవా స్వామ్యంలో ఇప్పుడు మనం ఎక్కువగా చేస్తుంది FDG PET-CT కనుక నేను మీకు FDG PET-CT గురించి మాట్లాడాను ఇంతవరకు.